అండ్ ఇంకొక విషయం నన్ను అడగమని చెప్పారు అది పనిగా యూటర్న్ క్రియేషన్స్ ఛానల్ కి ఎంత రెవెన్యూ సంపాదిస్తున్నారని చెప్పేసి 6 నెలలు అయిందా 7 నెలల మొత్తం అంటే మేము ఎప్పుడు రెవెన్యూ కోసం కష్టపడము. ఏంటంటే మనకి పేరు ఫస్ట్ మనకి ఏంటంటే మన ఫ్యామిలీ తెలవాలి, మనం ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలనే చేసినాం. ఇప్పుడు దాకా మీ ఫ్యామిలీ తెలిసిపోయింది, మీరు తెలిసిపోయారు, కావాల్సినంత పేరు వచ్చేసింది. నేను ఇప్పటికి కూడా చెప్తున్నా, నేను ఇప్పుడు కొత్తగా పోయి యూట్యూబ్ లో సంపాదించేది ఏం లేదు. మా డాడీ మా కోసం ఆల్రెడీ మా డాడీ కష్టపడి చెప్పే ఉంటాడు. డాడీ కష్టపడి మాకు సరిపోయేంత సంపాదించిండు. ఏంటంటే మా కాళ్ళ మీద నిలబడి మాకు సొంతంగా ఏది ఉందని చెప్పుకోవడానికి స్టార్ట్ చేసినాము. దాంతో అది మళ్ళా అది సంపాదించిందే కాకుండా డాడీ మళ్ళీ మాతో ఉండి మమ్మల్ని కూడా సక్సెస్ చేసిండు. రెవెన్యూ అంటే ఇప్పుడు కెమెరాస్ ఇవన్నీ తీసుకున్నాం, హెవీటీ ఈఎంఐస్ కట్టుకోవడానికి అయితే సరిపోతున్నాయి. అవే సరిపోతున్నాయి. మరి కాస్ట్లీ కెమెరాలు, ఫోన్లు, ఇక మనం అంటే కంటెంట్ పెరుగుతున్న కొద్ది కొంచెం క్లారిటీ కావాలనిపిస్తుంది వాయిస్ లో గానీ వీడియోలో గానీ, ఇక దానికే పెట్టడం అవుతుంది. బట్ ఫ్యూచర్ లో ఏదైనా ఉంటే నేను మళ్ళీ ఇంటర్వ్యూలో చెప్తా. అంతేనా?